రేవంత్ రెడ్డి చాలా సీరియస్ గానే తీసుకున్నారు. ఇప్పటికే అధికారులతో మాట్లాడారు, ఆంధ్రప్రదేశ్ అధికారులతో సమన్వయం చేసుకోమని చెప్పారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే మంత్రి సత్యకుమార్, హోమ్ మినిస్టర్ అనిత అలాగే అధికారులతో కూడా మాట్లాడారు. అక్కడ ఏం జరుగుతుందని ఎప్పటికప్పుడు ఆయన అప్డేట్స్ తీసుకుంటున్నారు. ఇక తెలంగాణ ప్రభుత్వం ఏమేం చర్యలు తీసుకుంటోంది, ఇక్కడ హెల్ప్ లైన్ విషయాలు ఏంటి, అలాగే ప్రయాణికులకు సంబంధించి డీటెయిల్స్ ఇవన్నీ కూడా మా కరెస్పాండెంట్ నరసింహరావు అందిస్తారు. మన నరసింహరావు, ఈ బస్ ప్రమాద ఘటన పైన అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృతి చెందినటువంటి వారి కుటుంబాలకి తన ప్రగాఢ సంతాపాన్ని కూడా ప్రకటించారు. వెంటనే ప్రమాద ఘటన తెలుసుకున్న ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో వెంటనే ఫోన్ లో మాట్లాడారు. రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డితో, అదేవిధంగా సిఎస్ రామకృష్ణారావుతో మాట్లాడారు. వెంటనే ఆంధ్రప్రదేశ్ అధికారులతో మాట్లాడి వివరాలని తెలుసుకోవాలని చెప్పారు. ఇక్కడ అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది, అందులో ఎంతమంది ఉన్నారు, అందులో తెలంగాణ వారు ఎంతమంది ఉన్నారు, వారు ఎక్కడి నుంచి ఎటువైపు వెళ్తా ఉన్నారు అనేటువంటి సమగ్రమైనటువంటి వివరాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశారు. వెంటనే అందుకు అవసరమైనటువంటి అంటే ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ఎవరెవరు ఎక్కడికి సంబంధించినటువంటి వారు మృతి చెందారనేటువంటి పూర్తి స్థాయి వివరాలు ఇంకా రానందున ఎవరికైతే అందులో మృతి చెందారో లేదంటే గాయపడ్డారో వారి అవసరార్థం వెంటనే ఒక హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి ఆ హెల్ప్ లైన్ కు వచ్చిన సమాచారం వచ్చిన వెంటనే వారికి సహాయక చర్యలు చేపట్టే విధంగా అవసరమైనటువంటి చర్యలన్నీ కూడా తీసుకోవాలని ఆదేశించారు. అంతేకాకుండా వెంటనే అక్కడ బార్డర్ లో ఉన్నటువంటి కర్నూలుకు సరిహద్దులో ఉన్నటువంటి గద్వాల్ జిల్లాకు చెందినటువంటి ఎస్పీని అదేవిధంగా కలెక్టర్ ను వెంటనే సంఘటన స్థలానికి వెళ్లాలని కూడా ఆదేశించారు. అక్కడ ఎవరైతే తెలంగాణకు సంబంధించినటువంటి వారు ఉన్నారో మృతుల్లో కావచ్చు, క్షతగాత్రుల్లో కావచ్చు, ఆ మృతులు ఉంటే మృతదేహాన్ని తరలించడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా వారి బంధువులు అక్కడి కుటుంబ సభ్యులు ఇక్కడి నుంచి వెళ్ళడానికి అవసరమైనటువంటి రవాణా సౌకర్యాలని, అక్కడి నుంచి మృతదేహాలని తీసుకురావడానికి అవసరమైనటువంటి అంబులెన్స్ ఇతర సౌకర్యాలన్నింటినీ కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇక క్షతగాత్రులకి మెరుగైనటువంటి వైద్యం అందించడానికి అవసరమైతే హైదరాబాద్ కు వెంటనే తరలించడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లను చేయాలని కూడా ఆయన అధికారులను ఆదేశించారు. ఆ మేరకు అధికారులు ఇప్పటికే రంగంలోకి దిగారు. ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ అధికారులతో సంప్రదింపులు జరుపుతా చర్చలు చేస్తా ఉన్నారు. ఆ వివరాలను తెలుసుకునేటువంటి ప్రయత్నాలని చేస్తా ఉన్నారు. వెంటనే ఇటు గద్వాల జిల్లాకు సంబంధించినటువంటి అధికారులు కూడా అక్కడికి వెళ్తా ఉన్నారు. ప్రమాదం జరిగినటువంటి స్థలానికి వెళ్తా ఉన్నారు. అక్కడ క్షతగాత్రులని పరామర్శించేందుకు కూడా వారు ఇప్పటికే ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళినట్లుగా తెలుస్తా ఉంది. సో మొత్తానికి ఘటన వివరాల్ని ఆరా తీసినప్పుడైతే ఇది హైదరాబాద్ నుంచి బయలుదేరింది కాబట్టి ఇక్కడ దాదాపుగా 20 పాయింట్ల నుంచి పికప్ చేసుకుంది ఈ బస్సు. దాదాపు 41 మందిలో అక్కడ పటాన్ చెరువు నుంచి స్టార్ట్ అయింది. పటాన్ చెరువు నుంచి పికప్ చేసుకున్నారు కొంతమంది. పటాన్ చెరువు నుంచి ఎక్కినటువంటి వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఆ తర్వాత జేఎన్టీ నుంచి ఎక్కినటువంటి వాళ్ళు ఉన్నారు, సూరారు నుంచి ఎక్కినటువంటి వారు ఉన్నారు, గండిమైసమ్మ నుంచి ఎక్కినటువంటి వారు ఉన్నారు, చింతల నుంచి ఎక్కినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇటు వనస్థలీపురం వరకు ఇక్కడ దాదాపుగా 30 పికప్ పాయింట్లను ఏర్పాటు చేసుకున్నారు. 30 ప్రాంతాల నుంచి వీళ్ళంతా కూడా ఆ బస్సులో బెంగళూరుకి ప్రయాణిస్తా ఉన్నారు. కాబట్టి ఇందులో దాదాపుగా తెలంగాణ వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. వారందరికీ పూర్తి వివరాలు తెలుసుకొని అవసరమైనటువంటి సహాయక చర్యలన్నింటినీ కూడా చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆ మేరకు అధికారులు కూడా చర్యలు తీసుకుంటా ఉన్నారు. హెల్ప్ లైన్ ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఆ వివరాలు తెలిసిన వెంటనే వారికి అవసరమైనటువంటి సహాయక చర్యల్ని ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి అవసరమైనటువంటి సహాయక చర్యల్ని కూడా వారు ప్రభుత్వ పక్షాన చేస్తా ఉన్నారు. ఈ కావేరీ ట్రావెల్స్ ఇప్పటి వరకు అసలు ఏం స్పందించలేదు. మనకున్న సమాచారం ప్రకారం, మన కరెస్పాండెంట్ మణికంఠ చెప్పిన దాని ప్రకారం ఆఫీసులు కూడా ఓపెన్ చేయలేదు. ఎక్కడో కూకట్పల్లిలో ఎక్కడో చిన్న ఆఫీసు ఓపెన్ చేశారు. అంటే వాళ్ళకి బాధ్యత ఉంది కదా, అసలు ఏం జరిగింది, ఎవరెవరు ప్రయాణించారు, ఆ డీటెయిల్స్ ఇవ్వాలి, అధికారులతో మాట్లాడాలి. అలాగే దానికి ఫిట్నెస్లు కూడా లేవు, ఇన్సూరెన్స్ లేదని కూడా తెలుస్తోంది. అంటే ఇంత బాధ్యతారాహిత్యంగా ఎలా వ్యవహరిస్తుంది ఒక ట్రావెల్స్ బస్సు? రోజు 10ల సంఖ్యలో బస్సు కావేరీ ట్రావెల్స్ ఉన్న బస్సులన్నింటిలో 100 మందిని తీసుకెళ్తూ ఉంటుంది కదా, బెంగళూరు టు హైదరాబాద్ టు తమిళనాడు ఇంకో చోటుకో. అంటే నాట్ ఓన్లీ ఒక ట్రావెల్స్ నరసింహరావు, ఒక ట్రావెల్స్ వాళ్ళు బయటకు వచ్చింది కాబట్టి తెలుస్తోంది. అసలు హైదరాబాద్లో ఈ ట్రావెల్స్ పరిస్థితి ఎలా ఉంది అనే దాని మీద నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఇప్పుడు అధికారులు దృష్టి పెట్టిన సందర్భాలు కూడా లేవు. తాజాగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకసారి కూడా వాళ్ళతో పిలిచి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయో లేదు కూడా నాకైతే గుర్తులేదు. మీరు చెప్పండి. వాస్తవానికి ఈ ఘటనలు ఇదేమి మొదటిసారి కాదు. మీరు అన్నట్లుగా గతంలో కూడా
చాలా పెద్ద ఇన్సిడెంట్స్ జరిగాయి. చాలా మంది మరణించినటువంటి ఘటనలు కూడా చూసాము. అవి జరిగినప్పుడు పెద్ద ఎత్తున ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు రైడ్స్ చేయడము, ఆ ఫిట్నెస్ పరీక్షలు చేయడము, వాహనాలను పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టడము, ఒక డ్రైవ్ లాంటిది నిర్వహించడం అనేటువంటిది జరుగుతూ వస్తుంది. ఆ తర్వాత కాలక్రమంలో మళ్ళీ ఈ అధికారులు మళ్ళీ యథావిధిగా దాన్ని లైట్ తీసుకోవడం అనేటువంటిది కొనసాగుతూ వస్తుంది. ఈ ప్రక్రియ